హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం. మనం మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లూయి వచ్చేసి వాళ్ళ నాన్నని కొడుతూ ఉంటాడు. ఇంకా దీనికి ఏమవుతుంది అంటే లూయి వచ్చేసి ఎదురవుతాడు. ఇంకా తిని వెళ్తూ ఉంటే కొంతమంది రోడ్లతో వెనకాల పడుతూ ఉంటే లూయి వచ్చేసి జాన్కి ఎదురవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ కలుస్తానంటే, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ నేను కలిసిన దానికి అనేసి ఒకరినొకరు చూసుకుంటారు. సరేనేసి తను వచ్చేసి స్పైసీగా తిందామనేసి వెళ్ళేసి హోటల్కి వెళ్తుంది. సరేనేసి అక్కడ తన ఫ్రెండ్స్ వచ్చేసి మీ నాన్న ఇలా చేశాడు, నువ్వు వేరే వాళ్ళ పెయింటింగ్ మోసం చేసి తీసుకున్నావు అని చెప్తుంటే అక్కడ హీరో ఉంటారు. ఇంకా తను చూసేసి వెళ్ళిపోతుంది. జాంగు లూయిని చూసేసి ఎందుకు అలా పెట్టేసావు అంటే, నేను వదిలేసాయంటే నేను అలాంటివి ఏమీ చేయలేదు, నన్ను నమ్ము అంటే నేను నమ్ముతాను, నువ్వు ఫీల్ అవ్వద్దు, ఎందుకు అలా ఫీల్ అవుతావు, నేను నమ్ముతాను అనేసి తన రూమ్ దగ్గర తను వదిలేసి వెళ్తాడు. ఇంకా వీళ్ళు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ లూయి అండ్ జాంగు. తను చిన్నప్పుడు కొద్దిగా అమాయకంగా ఉంటే లూయి తను చాలా ర్యాష్గా ఉంటుంది, అంటే బ్రేవ్ గర్ల్గా ఉంటుంది, తను కాపాడుతుంది. సో అందుకనేసి తను వచ్చేసి అలా చేస్తుంది. ఇంకా తన అమ్మాయిల కోసం వెతుకుతూ ఉంటాడు కదా. ఆ తర్వాత మెంగు కోసం చూస్తుంటాడు. తను ఏంటి అంటే తన పేరు వచ్చేసి హీజుతో ఉంటాడు. తను వాళ్ళ నాన్నకు సంబంధించను, అందులో వాళ్ళ తాత కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడనేసి తనకు అర్థమవుతుంది. కానీ సరే అనేసి సైలెంట్ అయిపోతారు. ఆ మెంగు ఎక్కడికి వెళ్ళాడు అనేసి వెళ్ళి చెక్ చేస్తారు. అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉంటారు. ఇంకా తిను పోలీస్ అంట కదా అనేసి అక్కడ ఉండే అమ్మాయిని అందరినీ సేవ్ చేస్తారు. అందులో ఒక అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తినొచ్చేసి తినొచ్చేసి లూయికి చేశారా, సరేలే కొన్ని రోజులు వాళ్ళని వదిలేస్తాము అనేసి లూయిని తను డైవర్ట్ చేయడానికి ఇద్దరు మనుషులు పంపిస్తారు. తిని చేస్తుంటే ఇద్దరు వచ్చేసి కంటబడతారు. తిని కాల్ చేసి తన మీదకి రౌడీని పంపిస్తారు. రౌడీ అతను సరే అనేసి తనకు కాల్ చేసి అలా పడిపోతాడు. సో తనకి మెల్లిగా బ్లైండ్గా అలా కళ్ళు తిరిగి పడిపోతే తన పాస్ట్లో జరిగిన కొన్ని కథలు తన ఫేస్ ముందు అంటే కళ్ళలోకి వస్తూ ఉంటాయి. తను అది కల్లో నిజమో తెలియక అవస్థపడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటే తన అసిస్టెంట్ కనిపించి ఉంటాడు. ఆ అమ్మాయి ఏమైంది అంటే అమ్మాయి హాస్పిటల్లో ఉంది అని చెప్తారు. ఇంకా పోలీస్ స్టేషన్కి అది ఇలా జరిగిందనేసి న్యూస్ పేపర్లో వేస్తారు. ఇంకా న్యూస్ చూసేసి ఇంకా జాంగ్ వచ్చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దామనేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. ఇంకా తను కన్ఫ్యూజ్ ఏం చేయదు, తను చాలా డిప్రెషన్లో ఉంటుంది. తను వెళ్ళే టయానికి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గొడవ పడుతూ ఉంటారు. ఆ అమ్మాయిని ఎలా కన్సర్న్ చేయాలో తనకి తెలియదు. తను చాలా ఓదార్చి తను కన్సర్న్ చేస్తుంది, తనకి ధైర్యం చెప్తుంది, ఏమీ కాదు నీ లైఫ్ చాలా బాగుంటుంది అనేసి. సరే అనేసి ఏమైంది అంటే, ఏంటి నువ్వు ఎప్పుడు నాకన్నా ముందుగా ఉన్నావు అంటే నీకన్నా ముందుగానే ఉంటాను సార్ నేను అనేసి అంటుంటారు. ఇంకా తినొచ్చి తినకు ఫ్రెండ్ అంటే మామయ్య, తిన పేరు చెప్పాను కదా ఫ్రెండ్స్. తినొచ్చేసి నియాను జో వచ్చేసి తనకి ఏమన్నా బారొస్తే తనకి చెప్తూ ఉంటారు. సరేలే నీకేం కాదు నేను చూసుకుంటాను అనేసి. ఇంకా సాంగ్ వాళ్ళ తాతకి ఫోన్ చేసి ఏంటి తను ఎవరో సెక్యూరిటీతో ఉన్నారంట అనేసి అంటూ ఉంటే సరే నేను చూసుకుంటాను అనేసి ఇంకో సెక్యూరిటీని పంపిస్తారు. సరే అనేసి తను పంపిస్తే తిను 2 days లీవ్ తీసుకో అనేసి కొత్త సెక్యూరిటీతో తను ఉంటారు. ఇంకా తిను కొంత ఆ అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని ఓదారుస్తూ ఉంటుంది. సరేలే అనేసి ఇంకా తినొచ్చి నేను వాళ్ళ అమ్మ నేను అలా చేయలేదమ్మా, కావాలని చేయలేదమ్మా అంటే సరేలే తనకి కొద్దిగా ఫేవర్గా ఉండు అనేసి అంటుంటాడు. వాళ్ళ తాత పిలిచి ఏంటి ఏం జరుగుతుంది, అసిస్టెంట్ని పెట్టుకొని ఏమేమో చేస్తున్నావు అంటే మీరు ఏం లేకుండా తన మీద ప్రేయర్ చేయొద్దండి, తను మంచి అమ్మాయి అంటే సరే తొందరలో నా పుట్టే వస్తుంది అప్పుడు తనకి నీకు మీటింగ్ అరేంజ్ చేస్తా అంటారు. తినొచ్చి లూయి వాళ్ళ నాన్న హీరోయానా తిను కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక పార్ట్. వాళ్ళ నాన్నకి లూయికి పడదు, ఏంటి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, నీకేమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, కొన్ని గుటికి దూరంగా ఉండు, అది రిస్క్గా ఉంటుంది, నీకు బాధ కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. లేదు నేను కలవను కాబట్టి నాకు సపోర్ట్ చేసేటుంటే లేకపోతే దూరంగా ఉండు అనేసి ఇంకా వాళ్ళ నాన్నకి చెప్తాడు.
సరే అనేసి ఇంకా వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడు, మీరు ఇలా చేయడం తప్పు. అంటే నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, తన దగ్గర పని చేస్తున్నావు అంటే నీ దగ్గరే పని చేస్తున్నాను, కానీ తను మీరు దగ్గర చేసుకుంటేనే మంచిది, లేకపోతే లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేసి తను చెప్తాడు. సరే దీనికంటూ ఒక డ్రెస్ని ఫామ్ చేస్తాడు. ఇంకా అంటే ఆ పార్టీకి వచ్చేసి ఇన్వైట్ చేస్తారు. ఆ టయానికి అక్కడికి లూయి కూడా వస్తాడు. లూయికి తినకు తాత అంటే వాళ్ళ నాన్న చాలా మందిని పెళ్లి చేసుకుంటారు అనుకోండి. అలా అప్పుడు కొత్తగా రిలేషన్స్ ఉంటాయి. లూయి కూడా తాత అవుతాడు, లూయికి ఈయన తాత అవుతాడు, సాంగ్కి తాత అవుతాడు, పేసునికి తాత అవుతాడు. సో ముగ్గురికి తాత అవుతాడు. తను వాళ్ళ నాన్నకి ఏంటి నువ్వు పోలీస్ జాబ్ చేస్తున్నావంట అంటే అవును ఏమి అనేసి తను అడుగుతూ ఉంటారు. సరే అనేసి వాళ్ళిద్దరు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ముందర అక్కడ చూసి తనే అంటే వేరే వాళ్ళతో వాళ్ళ నాన్న అఫైర్ పెట్టుకుంటాడు, తను వాళ్ళ కొడుకు అనేసి తన్ని లూయిని చూపించి మాట్లాడుతూ ఉంటారు అక్కడ పార్టీకి వచ్చిన వాళ్ళు. అంతవరకు జాంకి అంటే మన హీరోయిన్కి తన గురించి తెలియదు. తను ఒక కాప్ అనుకుంటూ ఉంటుంది. ఇంకా తను చూసి షాక్ అవుతుంది, ఏంటి తిను వాళ్ళ కొడుకు అనేసి అంటూ ఉంటే ఇంకా తిను వచ్చేసి పాస్ట్లో తిను చాలా టార్చర్ పెట్టింటాడు జో. అది తను చూసి గుర్తు చేసుకుంటూ అంటే నియాన్ తిను ఒకటేనా అనేసి తనకు భయం వేస్తుంది. తను చేసిన క్రిమినల్గా చేశాడు కదా అనేసి అలా తన పరిగెత్తు వెళ్తుంటే లూయి కనిపిస్తాడు. లూయి దగ్గర వెళ్ళి పడిపోతుంది, అలాగే కళ్ళు తిరిగి. ఇంకా తను సేవ్ చేసిన తర్వాత ఇంకా లూయి అంటూ ఉంటే తను లేస్తాడు. ఇంకా వాళ్ళు మనవడని తెలిసి తనకి దగ్గర అవ్వాలని తను యూస్ చేసుకుంటుంది, తను కూడా యూస్ చేసుకోవాలని అనుకుంటుంది. సరే అనేసి ఇంకా తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఏంటి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే ఏమీ లేదు అనేసి తను చెప్పి ఆయన అక్కడ ఎందుకున్నావు అనేసి తను అడుగుతాడు. సో అనేసి తను కలుసుకొని వెళ్తారు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా ఏంటి ఎక్కడికి వెళ్ళావు, నిన్న కనిపించలేదంటే నేను తొందరగా వెళ్ళిపోయాను అనేసి చెప్తారు. నిన్న ఎస్టర్డే నన్ను పిలిచింది ఎందుకు, మీ పార్టీ ఇవ్వడానిక, మీకు నచ్చిన వాళ్ళు వచ్చారు కదా, నేను వచ్చినా ఏమీ రాకపోతే మీకేమి అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. సరే అనేసి తన అసిస్టెంట్తో పాటు వస్తుంది. తన అసిస్టెంట్కి తను ఒక సెంట్ ఇచ్చింటాడు, అంటే ఏమంటారు దాన్ని, పర్ఫ్యూమ్ ఇచ్చింటారు. ఆ పర్ఫ్యూమ్ కూడా తను కొట్టుకుంటుంది. ఇంకా నియాన్ కూడా వచ్చి తన సాంగ్ దగ్గర కూడా ఆ పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. సో తనకు దగ్గరగా కనెక్షన్ ఉన్నట్టు వాళ్ళు పట్టుకొని అంటే దీని మీద ఎంక్వైరీ చేసింటారు. ఇంకా ఆ సెక్యూరిటీతో కలిసి ఉన్నట్టు చేస్తారు. ఆ సెక్యూరిటీని జో చంపేస్తాడు. ఇంకా ఎందుకు ఇలా జరిగింది అనేసి వాళ్ళ తాత అరుస్తూ ఉంటారు, కావాలని చేశాడు ఇదంతా అనేసి, ఎందుకమ్మా ఇలా చేశావు అనేసి ఇంకా వాళ్ళ అమ్మకి వాళ్ళ అత్తకి చెప్తూ ఉంటుంది. తర్వాత ఇంకా తను పార్టీ చేసుకొని ఎంగేజ్మెంట్ ఆపేద్దాం అనుకుంటూ ఉంటే ఇంకా తను బాధపడుతూ ఉంటుంది. ఇంకా తను అంతలోపల పేసిన వచ్చి నియానికి ఒక కోట్ ఇచ్చి ఇలాంటి పరిస్థితి వస్తుందని నీకు తెలుసు, నువ్వు అయినా సాంగ్ని ఇష్టపడ్డావు, అలాంటప్పుడు తనకి దూరంగా ఉండాలి, తను చెప్పినట్టు విను అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అదే టయానికి తిన ఒక రింగ్ అయితే చేపిస్తాడు. ఆ రింగ్ తనకి ఇవ్వాలి అనుకుంటాడు, అంటే తన్ని జాబ్ మానిపించాలి అనుకుంటాడు. ఇంకా అంతలోపల పేర్సన్ వచ్చి తను తీసుకొని వెళ్తూ ఉంటాడు. తను ఆపినా కూడా తను ఆగదు, అలా తనకి దూరం అవుతుంది. ఆ తర్వాత ఇంకా తను వెళ్ళేసి పార్టీ చేసుకునేసి ఇంకా వాళ్ళిద్దరు కలిసేసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏమైంది ఏమి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు అంతలోపల ఏమవుతుందంటే తిను వాళ్ళ నాన్నని చంపించాలి అనుకుంటాడు. సరే అనేసి వాళ్ళ నాన్నని తను చంపేస్తాడు. తను చంపేసి నీ కథ ముగిసింది డాడీ, నన్ను మోసం చేసావా అనేసి అంతలోపల పేసుని ఎవరో కాల్ చేస్తారు. తను అలా పడిపోయి ఇంకా మార్నింగ్లో పేపర్లో ఇలా కొంతమంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అనేసి ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఇంకా తిను వచ్చేసి తను చనిపోయినాడు కదా అనేసి జో వచ్చేసి ఇంకా వేరే అతనితో అదే పేసిన వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఏమైందంటే ఆ న్యూస్ రేపు వస్తుంది అంటే ఎవరు పంపించారు అనేసి తను అడుగుతారు. ఎవరు పంపించడం ఏంటి నీకు తెలియదా, ఆ లెటర్ వల్లే కదా నీకు వచ్చిందంటే దీనికి ఒక లెటర్ పంపించు, నీ కొడుకు నీ గురించి నిజం తెలిసింది అన్నట్టు ఎవరో ఒక లెటర్ అంటే ఎవరో కాదు మన జాంగే పంపించుంటారు, అందుకనేసి పేస్ట్ని చంపించాలి అనేసి
వాళ్ళు అనుకుంటారు. సరే అనేసి ప్రేసుని చంపించేస్తారు. ఇంకా ఆ న్యూస్ వచ్చేసి అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా సాంగ్ వచ్చి వాళ్ళ తాత దగ్గరికి వచ్చి ఏమైంది జ్యువెలరీస్కి సంబంధించింది బాగా జరుగుతుందా అని తను అడుగుతుంటే బాగా జరుగుతుంది, నేను ఆ ప్రాసెస్ని చూస్తున్నానంటే నువ్వు మీ అన్న కన్నా చాలా క్యాపబుల్ అనేసి అంటూ ఉంటే సరేలే ఫస్ట్ నువ్వు జాయిన్ అయినప్పుడు తను ప్రాజెక్ట్ని చేశారు అంటే తను కూడా నాకు గ్రాండ్ సన్నే, నేను కొన్ని తప్పులు చేశారనేసి చేశాను. ఆ తర్వాత కొద్దిగా పవర్ వచ్చిన తర్వాత తను మంచి పనులు చేయడం ఆపేశాడు. అంటే బ్యాడ్ థాట్స్ అంతా చేస్తున్నారు. నువ్వు కూడా ఇప్పుడు అలాంటివి చేస్తున్నావు, నువ్వు కూడా ఎంగేజ్మెంట్ని ఫ్యామిలీతో క్యాన్సిల్ చేసుకుంటున్నావు అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలా చెప్తూ ఉంటే ఇలాంటి టిక్లంతా నువ్వు నా దగ్గర చెయ్యొద్దు, నువ్వు నిజానికి సూట్ కాకపోయినా అవినా వేరే వాళ్ళు కావాలంటే చేసుకున్నాము, అంతేగాని ఆ అసిస్టెంట్ మాత్రం చేసుకోవద్దు అని అంటూ ఉంటారు. ఇంకా నువ్వేమనుకుంటున్నావు, అమ్మాయితో ఉందామనుకుంటున్నావా, అమ్మాయిని వేరే ప్లేస్కి పంపిస్తున్నాను అనేసి వెంకి చెప్తాను. ఇప్పుడు వెళ్ళడం మంచిదంటే మాత్రం వెళ్ళదు, ఎందుకు తాత ఇలా చేస్తున్నారు అనేసి తను చెప్తుంటే మీ అన్నని చంపింది నువ్వే అని నాకు తెలుసు, నీ గురించి నాకు తెలిసి కానీ నేను బొమ్మనే ఉన్నాను, నువ్వే ఎంత తీసుకొని వస్తున్నావు, నువ్వు లేకపోతే ఇంకెవరు లేరు అనుకుంటున్నావు, సాంగ్ ఫ్యామిలీలో నీ తమ్ముడు ఉన్నాడు, తను వచ్చి కావాలంటే బిజినెస్ చేసుకుంటాడు, నేను చెప్పిన మాట వింటే విను లేకపోతే లేదు అంటుంటే వాళ్ళని కాదని పోతుంటే వాళ్ళు వచ్చేసి ఇంకా సాంగ్ని బాగా కొట్టేసి బాధ పెడతారు. తను కొద్దిగా గాయం అవుతుంది, కాలు చేతులు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, అలాంటివి ఫేస్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.